అందరికీ నమస్కారం అండి. వేమన శతకం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. తక్కువ బుద్ధి కలవాడు ఎప్పుడునూ గొప్పలు చెప్పుచుండును. మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రముగానే మాట్లాడును. కంచు మ్రోగినంత పెద్దగా బంగారం మ్రోగది కదా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరము ఒకే విధముగా కనిపిస్తుంది, కానీ పరిశీలించి చూసినచో వాటి రుచులు గుణములు వేరువేరుగా ఉంటాయి. ఆ విధంగానే మానవులందరూ ఒకే విధముగా అవయవ లక్షణములు ఆకారములు కలిగి ఉన్నను, మామూలు మనుషుల కంటే గొప్పవారి లక్షణములను పరిశీలించి తెలుసుకోగలిగినచో అవి విలక్షణముగా ఉండును అని తెలుపగలదు ఈ పద్యం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుడు పుట్టినను చచ్చినను ఒక్కటే. పుట్టలో చెదలు పుట్టి ఎవరికి ఉపయోగము లేక ఆ పుట్టలోనే చచ్చిపోతాయి. చెదపురుగుల వలె తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుని జన్మము కూడా వ్యర్థమే కదా. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా, చాటు పద్యములను చాలదా ఒకటైన, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, నిజమైన మంచి నీలము ఒక్కటే చాలును, అంతేకాని ఓరక మెరిసే గులకరాళ్ళు గాజురాళ్ళు తట్టెడు ఉన్నను వ్యర్థమే. చాటు పద్యమును ఒక్కదానిని విన్నను చాలును గదా, అనేక రసహీన పద్యములను విన్నను ఉపయోగము లేదు, నిరుపయోగమే. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, ఓ మహావృక్షమును అడుగు భాగమును చేరిన వేరు పురుగు ఆ వృక్షమును చంపివేయును, ఒక చీడ పురుగు చెట్టును నాశనము చేయును. అట్లే దుర్మార్గుడు మంచివారిని చెడగొట్టును గదా. గంగిగోవు పాలు గరికిడైనను చాలు, కడివిడైననేమి కరము పాలు, భక్తి కలుగు కోడు పట్టిడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, మంచి ఆవు పాలు గరిటెడైనను ఉపయోగకరముగా ఉండును, కాని కడవ నిండుగా ఉన్న గాడిద పాలతో పని ఏమిటి? భక్తితో పెట్టిన భోజనము కొద్దిగైనా చాలును గదా. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండగా, విశ్వదాభిరామ వినురవేమ. మనకు తగిన ప్రదేశములోను గొప్పవారమని గాని ఎక్కువ అనుట మంచిది కాదు. మనకు గల గొప్పతనమును ఆధిక్యతను ప్రదర్శించకపోయినంత మాత్రాన మన ఔన్నత్యమునకు భంగము కలగదు. కొండ ఎంత పెద్దదైనను అద్దములో చూసినప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది గదా. మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పు చూడు పొరుగులుండు, పిరికి వాని మదిని బింక మీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కనిపించుచుండును, దానిని చీల్చి చూడగా పొట్టలో పురుగులుండును. పిరికివాడు పైకి గాంభీర్యమును ప్రదర్శించినప్పటికీ పిరికితనమును కలిగియుండును. మరికొన్ని పద్యపదములను తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.